ఎప్పుడు మనం ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తే హాట్ ఐస్ ఇస్తారు, చేయి కాలుతుంది కదా. ఇవి కొత్త బ్యాగ్స్ ఉన్నాయి, ఇవి మనం మళ్ళీ రీయూజ్ కూడా చేసుకోవచ్చు అనమాట, మిల్క్ ఏమైనా పెట్టుకోవడానికి. సో ఇందులో ఇది ఉంది, నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ తెప్పించుకున్నా. సో ఇదేంటో తెలుసా, డెత్ బై చాక్లెట్. చాలా డెకరేషన్ ఉంటుంది అనమాట, ఓవర్ యాక్షన్ ఐస్ క్రీమ్ అనమాట దీన్ని. సో దీంతో పాటు 4 స్పూన్లు ఇచ్చారు. ఈ బ్యాగ్ బాగా నచ్చింది నాకు. మీరు కూడా ఎప్పుడైనా ఐస్ క్రీమ్స్ ఏదైనా ఆర్డర్ చేసుకుంటే ఇలాంటి బ్యాగ్స్ వస్తే దాచండి, ఎప్పుడైనా మనకు పనికొస్తూ ఉంటాయి. సో లెట్స్ మీ ఓపెన్ దిస్. ఇది కొంచెం హల్కా ఫుల్కా ఉంది. వావ్, చాక్లెట్ సాస్ బాగుంది. నేను తింటే అందుకే అలా నాకు తింటున్నా. ఎనీవేస్, ఎవరు ఎంగిల్ చేయకూడదని చాక్లెట్ సాస్ ఎక్స్ట్రా తెప్పించుకుంటా ఎప్పుడు. నట్స్, అన్ని పీనట్స్, ప్రోటీన్ ఉండాలి కదా. షూటింగ్ నుంచి ఇప్పుడే వచ్చాను, నేను కొలాబరేషన్ కాదులేండి, డబ్బులు పెట్టే తెప్పించు. అరే 3 ఇచ్చారు చాక్లెట్ సాస్. నాకు ఇవాళ ఫుల్ పండగ. ఇప్పుడు ఏంటంటే, ఒకటి తింటా, 2 దాస్తా. వా వా వా, ఇది అంటారు డెత్ బై చాక్లెట్. ఇందులో నేను వేస్తాను ఒక చాక్లెట్ సిరప్. ఇలా నట్స్ వేసి వెనీలా ఐస్ క్రీమ్ తీసుకొస్తా. ఆగు, ఐస్ క్రీమ్ భూల్గా షాయద్. ఈ వెనీలా ఐస్ క్రీమ్ ఇలా వెయ్యాలి. ఆహా, ఇది కదా కావాలి నాయన. నన్ను అందరూ అడుగుతారు, ఏంటి నీకు ఫుల్ ఆస్తులు ఉన్నాయి, ఎప్పుడు చూసినా తింటూనే ఉంటావు. ఆస్తులు లేవండి, తినేదే ఇది. ఫుడ్ గురించే మనం బతుకుతాం. అందుకే నేనేంటంటే, నేను సంపాదించే దాంట్లో 75% ఫుడ్కు పెడతా, 25% ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి పెడతానమాట. ఇదిగోండి నా చాక్లెట్ బ్రౌనీ ఐస్ క్రీమ్, రొమాంటిక్ ఐస్ క్రీమ్. బాగుంది ఆరిఫ్, యమ్మీగా ఉంది. తింటారా? వద్దులే, మా ఆరిఫ్ గారు చాలా డైట్ చేస్తారు తెలుసా, చాలా మంచి వాళ్ళు. ఐస్ క్రీమ్లు అవి తినరు. వద్దు నాన్న, నువ్వు ఇది తినకూడదమ్మా, షుగర్ కాన్షియస్. కానీ మా ఆయన ఏ రోజు కూడా, మేము కిందని అంటే ఎలా అంటారు, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి మేము ఇక్కడ వరకు వచ్చాం కదా, ఎప్పుడు కూడా మేము టైట్గా, మా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు కూడా నేను ఏది అడిగితే అది కొనిపెట్టేవాడు. అందుకే మా ఆయనకి ఫుల్ బర్కత్, ఏమంటారు, ప్రోగ్రెస్ అవుతున్నారు, బికాస్ నన్ను చాలా హ్యాపీగా చూసుకుంటాడు. థ్యాంక్ యూ.